వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. బలమైన సిద్ధాంతాల పునాదులపై 1980లో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రపంచంలో భారత్ను సూపర్ పవర్గా నిలిపే దిశగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తోంది మోడీ నేతృత్వంలోని బీజేపీ. సుస్థిరమైన సర్కార్ను అందిస్తున్న బీజేపీ దేశంలో తిరుగులేని పార్టీగా నిలవడం వెనుక శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి, అద్వానీ వంటి మహనీయుల సిద్ధాంతాలు మూలస్తంభాలుగా నిలిచాయి. రామజన్మభూమి ఉద్యమంతో బలపడ్డ జాతీయవాదంతో దూసుకుపోతున్న పార్టీగా కమల వికాసం సాగుతోంది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అవినీతి మచ్చలేని సర్కార్ను నడిపేది బీజేపీనే అనే పాపులారిటీ సంపాదించుకుంది బీజేపీ పార్టీ. కార్యకర్తలే బలంగా సాగుతున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టిస్తోంది. ప్రజల మన్ననలు పొందుతున్న పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టిస్తోంది. భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీగా ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ. జాతీయ భావాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో పెట్టిన బీజేపీ అభివృద్ధి రాజకీయాలను తెరపైకి తెచ్చింది. భారత మాతను విశ్వగురువుగా నిలిపే యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా బీజేపీ ఆవిర్భావ చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సరిగ్గా 41 ఏళ్ల క్రితం ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఆద్యాంతం ఆసక్తికరం. శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ద్వయం నుంచి వాజ్పేయి, అద్వానీ ద్వయం, ఆ తర్వాత మోడీ, అమిత్ షా ద్వయం వరకు పార్టీని సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీగా నడిపిస్తున్నారు. బీజేపీ వంటి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ మరొకటి మన దేశంలోనే లేదనేలా పార్టీ కొనసాగుతోంది. 1980లో బీజేపీ ఆవిర్భవించినప్పటికీ హిందూ మహాసభ, జనసంఘ్ తో బీజేపీ చరిత్ర ముడిపడి ఉంది. హిందూ మైనార్టీలకు రక్షణ లేకుండా పెద్ద ఎత్తున మత మార్పిడిలు జోరుగా సాగుతున్న క్రమంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్ని నిరసిస్తూ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ను ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకమై జయప్రకాష్ నారాయణ్ చొరవతో జనతా పార్టీని ప్రారంభించారు. జనతా పార్టీలో విలీనమైన జనసంఘ్ ఎక్కువ కాలం అందులో కొనసాగలేకపోయింది. అతి కొద్ది కాలంలోనే సైద్ధాంతిక విభేదాలతో జనతా పార్టీని వీడి జనసంఘ్ బయటకు వచ్చింది. దీంతో 1980లో ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదానికి కట్టుబడి అటల్జీ ఆశయ సాధన కోసం బీజేపీ ప్రజాసేవలో కొనసాగుతోంది. భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అన్న విషయాన్ని ఆచరించి చూపుతోంది. చీకట్లు చీలిపోతాయి, భానుడు ఉదయిస్తాడు, మన కమలం వికసిస్తుంది అన్న వాజ్పేయి మాటలతో ప్రారంభమైన బీజేపీ తొలినాటి అడుగులు ఎంతో ఆసక్తికరం. నాడు వాజ్పేయి అన్న మాటలు ఆ తర్వాతి కాలంలో అక్షర సత్యాలుగా నిలిచాయి. జనసంఘ్ మూల స్తంభాలుగా నిలిచిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్ వంటి వారు చూపిన మార్గాన్ని తూచా పాటిస్తోంది బీజేపీ. వ్యవస్థాపక నేతల ఆశయాలకు అనుగుణంగా పార్టీ నేటికి నడుస్తుండటం బీజేపీ నిబద్ధతను తెలియజేస్తుందని రాజకీయ పండితులు బీజేపీ ప్రత్యేకతను వివరిస్తారు. హిందుత్వాన్ని ప్రధాన ఎజెండాగా రామ మందిర నినాదంతో బీజేపీ దేశ ప్రజల మన్ననలు అందుకుంది. మచ్చలేని పార్టీగా సిద్ధాంతాలనే పునాదులపై ఎదిగిన పార్టీ నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఏలుతోంది. ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా, దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న పార్టీగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పది అంటూ మోడీ మరోసారి గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న బీజేపీ అధిష్టానం ప్రజలను చైతన్యపరచడంలో ముందుండాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కేవలం ఓ రాజకీయ పార్టీగానే కాకుండా సామాజిక బాధ్యతతో సాగుతున్న పార్టీగా బీజేపీని అభివర్ణించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా 22 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నడ్డా ఈ 40 సంవత్సరాల్లో జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు దేశ సేవ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలన్నారు. 2 सांसदों से 303 सांसदों की यात्रा आदरणीय मोदी जी के नेतृत्व में हम सबको प्राप्त हुई है और 12 राज्यों में हमारी विशुद्ध भारतीय जनता पार्टी की सरकार बनी है। उसी तरीके से वैचारिक पृष्ठभूमि पर देखा जाए तो एकात्म मानववाद से शुरू करके अंत्योदय से होते हुए सबका साथ, सबका विकास, सबका विश्वास ये लेते हुए भारतीय जनता पार्टी आज आगे बढ़ रही है. బీజేపీకి సిద్ధాంతకర్తలందరినీ పేరు పేరున స్మరించిన బీజేపీ హైకమాండ్
వారందరికీ ఘనంగా నివాళి అర్పించింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారి ఆశీస్సులు తమకున్నాయని మోడీ పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసిన వారందరికీ పుష్పాంజలి ఘటించారు. వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పది అన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాటలు ఇప్పటికీ పార్టీ కొనసాగిస్తున్నదని మోడీ సగర్వంగా ప్రకటించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఎంతో గొప్పదని యావత్ భారత జాతికి గుర్తు చేశారు మోడీ. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోవడాన్ని వాజ్పేయి స్వీకరించారని, కానీ పార్టీ ఆదర్శాలను నాడు వాజ్పేయి వదులుకోలేదని మోడీ అన్నారు. బీజేపీపై సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాటి గురించి ప్రజలను చైతన్యపరచడంలో ముందుండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. भारतीय जनता पार्टी के लिए हमेशा ये मंत्र रहा है कि व्यक्ति से बड़ा दल और दल से बड़ा देश। ये परंपरा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी से लेकर आज तक अनवरत चली आ रही। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के बलिदान की शक्ति है कि हम वो स्वप्न पूरा कर पाए। अटल जी ने एक वोट से सरकार गिरना स्वीकार कर लिया, लेकिन पार्टी के आदर्शों से समझौता नहीं किया। బీజేపీ ఎన్నికలు గెలిచే యంత్రం కాదని, దేశ ప్రజల మనసులను గెలుచుకునే ఉద్యమం అంటూ మోడీ స్పష్టం చేయడం విశేషం. ఎన్నికల్లో గెలిచినప్పుడు గర్వించలేదని, దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నామని సంతోషిస్తామన్నారు మోడీ. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేస్తారని, బీజేపీ అధికారంలోకి రావడం వెనుకున్నది నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతం ఉందన్నారు. దేశంలో ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సిద్ధాంతపరంగా తమతో విభేదించే వారిని గౌరవిస్తామన్నారు. कि बीजेपी चुनाव जीतने की मशीन नहीं, देश और देशवासियों का दिल जीतने वाला एक अविरल अनवरत अभियान है। हम 5 साल तक ईमानदारी से जनता की सेवा कर, सरकार में हो तब, सरकार में न हो तब, हर परिस्थिति में हम जनता से जुड़े रहते हैं। కేరళ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, అయినా దేశం కోసం తమ పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తున్నారన్నారు. వీరంతా బీజేపీ సిద్ధాంతం కోసం త్యాగాలు చేస్తున్న వారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించడం కోసం సెక్యులరిజం అనే మాట వాడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల స్వరాజ్యం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అందరి దగ్గరకు తీసుకువెళ్లాలన్నారు. పార్టీలో యువ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని చెబుతూనే అధికారం అనేది పవిత్రమైన దేశ సేవకు ఒక మాధ్యమం మాత్రమేనని, అధికారం పరమావధి కాదని ఆవిర్భావ దినోత్సవంలో మోడీ పేర్కొన్నారు. आज जब देश आजादी के 75 साल पूरे करने जा रहा है, तो हमारी ये जिम्मेदारी और भी बड़ी हो जाती है। हमें अमृत महोत्सव को भी देश के प्रत्येक नागरिक तक लेकर जाना है, हर नागरिक को जोड़ना है। आजादी का अमृत महोत्सव अगले 25 वर्षों के लिए देश के लक्ष्य तय करने का अवसर भी है। देश के इन लक्ष्यों को पूरा करने में बहुत बड़ी भूमिका। తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని నాడు పార్టీని ప్రారంభించారంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. మన దేశంలో కుటుంబాల పాలన వ్యవస్థను బీజేపీ అంతమొందించిందన్నారు. భారతదేశాన్ని వాజ్పేయి గారు కానీ, మోడీ గారు కానీ ఈవేళ పరిపాలిస్తూ అటు డిఫెన్స్లో 3,60,000 కోట్ల బడ్జెట్, అనేక రకాల మిస్సైన్లు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇతర దేశాలకు అమ్మడం, దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం, చైనా లాంటి దేశం తోక ముడిచే విధంగా ప్రయత్నం చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ సంకల్పం. ఈవేళ అభివృద్ధిలో అవినీతికి వెనక్కి అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధికారం కోసం బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదన్నారు. 2 స్థానాల నుండి 303 స్థానాల వరకు ఎదిగిన చరిత్ర బీజేపీది అని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని చెప్పిన తరంలో చాలా మంది అనుమానపడ్డారు. ఒక జోక్గా తీసుకొని ఇవాళ అవమానపరిచే ప్రయత్నం చేశారు. కానీ 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ 303 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఒక శక్తివంతమైన పార్టీగా, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఒక అతిపెద్ద జాతీయ పార్టీగా ఈరోజు ప్రపంచంలో ఉందంటే
ఇదంతా కూడా కార్యకర్తల శ్రమ, కార్యకర్తల కష్టం. బీజేపీ భిన్నమైన భావజాలం కలిగిన పార్టీ అంటూ పార్టీని అభివర్ణిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న చోట్ల అవినీతి లేని పాలన అందించడమే బీజేపీ తొలి ప్రాధాన్యత. అభివృద్ధి ఫలాలను అందరికీ అందేలా కృషి చేసే పార్టీగా బీజేపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేకతను నిలుపుకుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. అవినీతి రహిత పాలన అందించే పార్టీగా ప్రజల విశ్వసనీయతను చూరగొన్న బీజేపీ ప్రజల మనసులు గెలిచింది. దేశంలో అత్యధిక రాష్ట్రాలు అధికారంలో ఉన్న పార్టీగా కమల వికాసం సాగుతోంది. జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి భావనలే భారతీయ జనతా పార్టీని నడిపించే ముఖ్య శక్తులుగా ఉన్నాయి. 4 దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ ప్రజల పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కుటుంబ పాలనకు పూర్తి వ్యతిరేకంగా బీజేపీ విజయ దుందుబి మోగిస్తోంది. సెక్యులరిజం ముసుగులో మెజారిటీ హిందువులకు హాని తలపెట్టే పార్టీలకు చెక్ పెట్టేలా బీజేపీ ప్రజల మన్నన చూరగొంది. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుండటంతో పాటు ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. హిందూ భావజాలమున్న వారిని ఆకట్టుకునే రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ ఏదీ లేకపోవటం 4 దశాబ్దాల క్రితం లోటుగా కనిపించింది. ఇలాంటి వారంతా బీజేపీ ఆ శూన్యతను భర్తీ చేసిందని ఆనందించారు. దేశంలోని పార్టీలన్నీ కుటుంబ, కుల పార్టీలుగా మారి ఏకచక్రాధిపత్యంతో, నియంతృత్వంతో నడుస్తుంటే బీజేపీ మాత్రం సామాన్య కార్యకర్తను పార్టీ అధ్యక్షులుగా చేయగలిగిన సత్తా ఉన్న ఏకైక పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. బీజేపీ హైకమాండ్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు, సీఎంలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్యులు, మధ్యతరగతి వారిని ఆకట్టుకుంటున్న పార్టీ 2015 నాటికి 8.80 కోట్ల మంది సభ్యత్వం తీసుకోవడంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 11 కోట్ల కంటే ఎక్కువ మంది కార్యకర్తల సంఖ్యాబలం ఉన్న ఏకైక రాజకీయ పార్టీగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటం 2014 నుంచి వచ్చిన పొలిటికల్ ట్రెండ్ గా మారింది. సుపరిపాలన, సుస్థిర ప్రభుత్వం అందించిన మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ప్రభుత్వంగా నిలిచింది. మైక్రో బ్లాగింగ్ సైట్లలోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా నిలిచారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో మోడీని ఫాలో అయ్యే అనుచరుల సంఖ్య అక్షరాల 57.9 మిలియన్ కు పైమాటే. సమీప భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంత ప్రజాదరణ పొందిన పార్టీ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. రథయాత్ర, రామజన్మభూమి బీజేపీని 2 సీట్ల నుంచి క్లియర్ మ్యాండేట్ వైపు నడిపించిన శక్తిలో అత్యంత కీలకమైన అంశం. ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలో రామజన్మభూమిలోనే రామ్లల్లాకు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించేలా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రామజన్మభూమి ఉద్యమంతోనే 2 సీట్లున్న బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి ఎదగగలిగింది. రామజన్మభూమి అజెండాగా బీజేపీ ప్రజలకి శరవేగంగా చుచ్చుకుపోయింది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నాడు నిర్వహించిన రామ్ రథయాత్ర 1990 సెప్టెంబర్ నుంచి 1992 డిసెంబర్ 6 వరకు సాగింది. రామ్ జన్మభూమి ఉద్యమంలో భాగంగా ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో సోమనాథ్ నుంచి రామ్ రథ యాత్రను ప్రారంభించారు. దీని తర్వాత పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూనే ఉంది. బీజేపీ రూపురేఖలను మార్చి ఆ పార్టీ స్వర్ణయుగానికి నాంది పలకడమే కాకుండా మొత్తంగా బీజేపీకి కొత్త ఊపి ఇచ్చింది. బోఫోర్స్ సహా పలు ఆరోపణలతో 1989లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీ ఆ ఎన్నికల్లో 86 సీట్లు సాధించింది. అంతే, ఇక అప్పటి నుంచే వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా బీజేపీ ఓట్ షేర్, సీట్ షేర్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ కారణంగా 1984లో 2 సీట్లకే పరిమితం అయిన 1993 నాటికి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 1995లో ఆంధ్ర, కర్ణాటక, బీహార్, ఒడిశా, గోవా, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా కమలం గుర్తింపు పెరిగింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు ప్రయత్నిస్తామని 1989లో హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ ప్రకటించింది. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీజేపీ ఆ విషయాన్ని పొందుపరిచింది. ఫలితంగా 1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ 1989లో 87 స్థానాలను కైవసం చేసుకుంది. రామజన్మభూమి ఉద్యమంతో జాతీయవాదం క్రమంగా బలపడింది. అది హిందూ రాజకీయ జాతీయవాద ఉద్యమంగా మారింది. అడ్వాణీ రథయాత్ర తర్వాత 1991, 1992 మధ్యకాలంలో మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమై శ్రీనగర్ లోని లాల్ చౌక్ వరకు సాగిన ఈ యాత్రతో కూడా బీజేపీ రాజకీయంగా బలపడింది. బీజేపీ సిద్ధాంతాలు పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో ప్రాచుర్యానికి నోచుకునేలా ఈ యాత్రలు ఉపయోగపడ్డాయి. అటల్ బిహారీ వాజ్పేయి జమానా అయినా, మోడీ జమానా అయినా
మేనిఫెస్టోలో చేసిన హామీలను 100% అమలు చేసే పార్టీగా బీజేపీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. హిందుత్వ ఎజెండాతో అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకున్న క్రమంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామాలయం పనులు ఎట్టకేలకు ప్రారంభించింది బీజేపీ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో భూమి పూజ చేసిన మోడీ సర్కార్ శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇలా రథయాత్రకు బీజేపీ రాజకీయ ప్రస్థానానికి విడదీయరాని బంధం ఉంది. 1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లు గెలుచుకుని లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. 1998 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ మిత్ర పార్టీలతో కలిసి ఎన్డీఏను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. 1999లో అన్నా డీఎంకే తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి ప్రభుత్వం పడిపోయింది. 2009లో 116 సీట్లకు పడిపోయిన బీజేపీని నరేంద్ర మోడీ తన నాయకత్వంలో 2014లో 282 సీట్లలో గెలిచేలా చేయగలిగారు. 2014 మే 26న నరేంద్ర మోదీ భారతదేశం 15వ ప్రధానమంత్రి అయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా దేశ పరిపాలన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ శ్రేణులు నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి స్వర్ణయుగం నడుస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తారు. కేంద్రంలో నడిచేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అని అంతా అనుకుంటున్న సమయంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. లోక్సభలో ఆ పార్టీ బలం 275 సీట్లు. దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి 1.5 డజన్కు పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం హైలైట్. వామపక్ష భావజాలు ఉన్న త్రిపురలో కూడా బీజేపీ అధికారంలోకి రావటం పార్టీ చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని రాజకీయ పండితులు అవాక్కయ్యారు. వామపక్షాలకు పెట్టని కోటగా ఉన్న కేరళలోనూ పార్టీ ఓట్ షేర్ క్రమంగా పుంజుకుంది. ఇప్పటి వరకు అధికారంలోకి రాని పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి విజయ అవకాశాలు పుష్కలంగా ఉండటం అంటే దేశం నలుమూలలా పార్టీకి లభిస్తున్న ఆదరణను వివరిస్తోంది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్లుగా ప్రణాళికలు రచించడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. ఆర్ఎస్ఎస్ మద్దతుతో బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలం పుంజుకుంటోంది. క్యాడర్ బలంగా ఉన్న పార్టీగా, ప్రజాదరణ ఉన్న పార్టీగా, అవినీతి అలసత్వం లేని పార్టీగా, మచ్చలేని పార్టీ దినదినాభివృద్ధి సాధిస్తోంది. కమలం వికాసం వెనుక బలమైన సిద్ధాంతాలున్నాయి. బీజేపీ అంటే హిందీ బెల్ట్ పార్టీ అని పట్టణ పార్టీగా భావించిన వారే నేడు పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నారు. బెంగాల్, కేరళలో కూడా బీజేపీ కార్యకర్తలు జోష్లో ఉండి ఆనందంగా ఉన్నారని పార్టీ ప్రకటించడం విశేషం. పార్టీకి స్వర్ణయుగం ఇదేనని రాజకీయ పండితులంటే స్వర్ణయుగం మాత్రం ఇప్పుడు కాదని అమిత్ షా అంటారు. కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గెలిచినప్పుడే తమ పార్టీకి అసలు స్వర్ణయుగం అని అమిత్ షా గతంలో పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలంతా షా వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుంది బీజేపీ. అంతకు మునుపు మైనార్టీలను సంతృప్తి పరచడం, కుల రాజకీయాలు, కుటుంబ పాలన మన దేశంలో రాజ్యమేలాయి. కానీ బీజేపీ ఎంట్రీతో సీన్ మారింది. రాజకీయ సమీకరణాలను మార్చిన బీజేపీ సరికొత్తగా అభివృద్ధి రాజకీయాలను తెరపైకి తెచ్చింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.